బీమా కంపెనీలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీపై కక్ష ఎందుకని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరివేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన వేళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ఎక్స్లో ప్రశ్నించారు. వైద్యం ఖర్చు 25 లక్షల రూపాయలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బ కొడుతున్నారు. 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఎవరు తీసుకుంటారని అన్నారు. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉన్నందునే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపివేసి దాదాపు 3,000 కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగన్ అడిగారు. ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని, బకాయిలు ఇవ్వకపోతే సేవల్ని నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను స్కామ్ చేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేట్ కు అప్పగించడం నిజం కాదంటారా అన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు కనిపిస్తూనే ఉన్నాయని, ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా అని ప్రశ్నించారు. లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు సాధ్యమని ప్రశ్నించారు. కోవిడ్ వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మందిని కాపాడుకుందని, ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుందని అన్నారు. ప్రైవేట్ కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంతమంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏంటని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు 4 సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకువస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక పక్కనైనా చేశారా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1000 నుంచి 3,257కి పెంచిందని మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టు సంవత్సరాదాయం 5 లక్షల రూపాయలలోపు ఉన్న వారికి కూడా వర్తింపజేసి మధ్యతరగతి వారికి మేలు చేశామని అన్నారు. 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం. 5 ఏళ్ల కాలంలో 45,100,000 మందికి 13,421 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంట్కు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి దాని కింద మరో 1,465 కోట్ల రూపాయలు అందించి 24,59,000 మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచామన్నారు. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారని, కొత్తగా అంబులెన్సులు తీసుకువచ్చి 104, 108 సేవలను మేం మెరుగుపరిస్తే మీరు నెలల తరబడి బకాయిలు పెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానని అన్నారు.